జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దీపాలు వెలిగించకున్నా కర్పూరం అయితే వెలిగిస్తాను. అది గాలి కారిపోదు. అలా చేయకండి అత్తయ్య. మీ ప్రయత్నం విరమించుకోమని సూచనలొస్తున్నాయి. ఆకాశవాణి పలికిందా? లేదే. గురువుగారు కూడా మిన్నకుండిపోయారు అంటే నువ్వు చెప్పే దాంట్లో సత్యం లేదని. స్వామి, సర్వం తెలిసిన మీరైనా అత్తయ్యకు అర్థమయ్యేలా చెప్పండి. మొండివాడు రాజు కన్నా బలవంతుడు నయని. తిలోత్తమ వినదలుచుకోనప్పుడు నీ ప్రయత్నం వృధా ప్రయాస అవుతుంది. ప్రాణ నష్టం జరిగితే ఏం జరుగుతుందో చూద్దాం. జరిగేది జరుగుతుందిలే చెల్లి, నువ్వెందుకు టెన్షన్ పడతావు? పెద్దత్తయ్యనే పోగొట్టుకున్నాం, చిన్నత్తయ్య పోతే ఏంటి ఉంటే ఏంటి? ఏయ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? మా మమ్మీ పోవాలన్న నీ ఉద్దేశం? తోడుగా మీరు కూడా వెళ్తాను అని అంటే వెళ్ళొచ్చు, టికెట్ తీసేస్తాం. ఏయ్, చావుకు పోవడం అంటే గోవాకి పోవడం అనుకున్నావా ఏంటి? చెప్పిన విన్నప్పుడు మీ కర్మ కూడా హాసిని వదినికి కామెడీగానే కనిపిస్తుంది బ్రో. ఇనఫ్. మీ అభిప్రాయాలు చెప్పింది చాలు. కొబ్బరికాయ కొట్టి హారతి వెలిగించి గాయత్రక్క ఫోటోకి చూపించి 3 సార్లు తిప్పినా ఆబ్దికం అయిపోయినట్టే. వద్దత్తయ్య, బావగారు చెప్పేది వినండి. తీసుకోమని. అయ్యో, విశాలక్ష్మి నైని, తల్లి. నువ్వు వదిలేసాయి. అది కాదు బాబుగారు. నైని. అత్తయ్య వద్దత్తయ్య, చెప్పేది వినండి అత్తయ్య. నైని, బావగారు. అత్తయ్య. చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, నువ్వు వదిలే. కొబ్బరికాయ కొట్టింది మమ్మీ. ఏమైందా? ఏమైందా? ఏమీ కాలేదు, చక్కగా పగిలింది. తర్వాత ఏం పగులుతుందో చూడాలి. ఏయ్, నువ్వు కౌంటర్లు వేయకే. మమ్మీ, ఆ హారతి కూడా ఇచ్చేసి. అత్తయ్య. నైని వదిని చెప్పినప్పుడు వినకపోతే ఎంత నష్టమో అందరికీ అనుభవం ఉంది. ఇప్పుడు ఇంకోసారి ప్రత్యక్షంగా చూడాల్సి వస్తుంది. తిలోత్తమత్తయ్యకి ప్రమాదమైన ఎక్కడి నుంచి వస్తుంది? గాయత్రీదేవి ఇక్కడుంటే తప్ప నాకు చావు రాదని వీళ్ళకి తెలియదు. అమ్మా ప్లీజ్, నా మాట విను. అత్తయ్య వద్దత్తయ్య, చెప్పేది వినండి అత్తయ్య. బాబుగారు, అది కాదు బాబుగారు, చెప్పేది వినండి బాబుగారు. మమ్మీ, అమ్మా, అత్తయ్య. మమ్మీ, అమ్మా, మమ్మీ, మమ్మీ, ఏమైంది? అమ్మా, మమ్మీ, ఏమైంది మమ్మీ? మమ్మీ, అత్తయ్య, అమ్మా, ఏమైంది? మమ్మీ, ఏమైంది మమ్మీ? అత్తయ్య, అత్తయ్య. మా నైని చెల్లి ఆబ్దికం పూజ వద్దత్తా అని ఎన్నిసార్లు బతిమలాడుకుంది. వింటేనే కదా నేను మోనార్క్ని, దేవుడొచ్చి చెప్పినా వినను అని మొండిగా హారతివ్వబోయింది. గంటైతే కొట్టలేదు గాని గొంతుకైతే గుంటడిపోయింది, గాజు ముక్క గుచ్చుకొని. హాసినమ్మ, గాయమైన తిలోత్తమకి విశ్రాంతి లభించాలి, విసుర్లు కాదు. అది వినది గురువుగారు. తల్లి కొడుకులు మీరే వినరు, నేను వింటానా? ఏయ్, అక్క ఆగు, ఇది వాదించుకునే సమయం కాదు. టైం బ్యాడ్ అంటావు అంతేనాక? ఇప్పుడు అనటం కాదు, అప్పుడే అనాలి. ఏమన్నమ్మా? తిలోత్తమత్తయ్య నిజంగానే చేస్తుందని. అప్పటికీ నైని చెల్లి చెప్తూనే ఉంది,
మీరంతా నాటకం అని ఇక్కడి దాకా తెచ్చుకున్నారు. మీ అందరికీ కోపం వస్తుంది కదూ, కానీ మీరు కళ్ళెర చేయాల్సింది నా మీద కాదు, శ్రీమతి నయనీదేవి గారి మీద. తనేం తప్పు చేసిందని? నిజం చెప్పకపోవడం తప్పే కదా బావగారు. అబద్ధమైతే చెప్పలేదే. అత్తయ్యకి ప్రాణగండం ఉందని మా అక్కకి ముందే తెలుసుంటుంది, అవునా? హారతి పడితే మీకు చితి పెడతారని చెప్పిందా? లేదు. నైని, నాకిలా జరుగుతుందని నీకు ముందే తెలుసా? అత్తయ్య అది హే, నువ్వు ఉండవమ్మా మరదలా. బావగారు. ఈ పాప మీద ఒట్టేసి చెప్పు. అన్నయ్య ఏం చేస్తున్నావు? ఇలా ఇవ్వు. ఓహో, శాస్త్రి గారి మనవరాలంటే అంత గ్యారంటీ ఉండదన్నా? అయితే ఓ పంచేయి కన్న బిడ్డ గానవి. ఇలా రామ్మా. అన్నయ్య, ఏం అన్నయ్య, చేస్తున్నావు? అన్నయ్య, ఏం అరే, చేస్తున్నావు? ఇదిగో ఇప్పుడు ఒట్టేయి, ప్రమాణం చేసి చెప్పు. మా మమ్మీకి ప్రాణగండం ముంచుకొస్తున్న విషయం నీకు ముందే తెలుసా లేదా? బావగారు ఇవ్వండి. బావగారు, పిల్లల్ని అడ్డం పెట్టి నన్ను పరీక్షించకండి. ఇక్కడ స్వామివారున్నారు, ఆయన ముందు అసత్యం ఆడను. నిజమే చెప్తున్నాను. తిలోత్తమ అత్తయ్య రక్తం చిందిస్తుంది అన్న విషయం నాకు ముందే తెలుసు. చూసావా మమ్మీ, నీ చావుని కోరుకుంది నీ నడిపికోడలో. లేదు బావగారు, అలా అనుకోకండి అత్తయ్య. ముందే చెప్పలేదంటే అర్థం అదే కదా. కానే కాదమ్మా. ఎందుకంటే మా అమ్మ ఆబ్దికం చెయ్యొద్దు అని నేనే రిక్వెస్ట్ చేసినా నువ్వు అన్నయ్య వినలేదు. కీడు జరుగుతుందని నైని హెచ్చరిస్తూ వచ్చింది, కానీ మీరే పట్టించుకోలేదు. గండం వస్తుందని చెప్పలేదుగా. ఎక్కడి నుంచో వచ్చేలా ఉంటే బయలుదేరిందని చెప్పొచ్చు వల్లభ. మృత్యువు ఇక్కడే ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అగత్యం లేదు. వచ్చావు ఇక్కడ నిజమే ఈట ఉందా? గాయత్రీదేవి జోలికి మళ్ళీ వెళ్ళాలనుకుంటే ఈసారి స్వరపేటిక తెగి శ్మశాన వాటికకి ప్రయాణమవుతుంది తిలోత్తమ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.